పునీత బప్తిస్త యోహాను గారి జయంతిని మనం ఈరోజు కొనియాడుతూ ఉన్నాము. వాస్తవానికి మనము ఎప్పుడూ కూడా శ్రీ సభలో ఏ పునీతులైనా సరే మరణించినటువంటి రోజును మనము జ్ఞాపకము చేసుకుంటూ వారు మోక్షానికి జన్మించినటువంటి రోజుగా కొనియాడుతూ ఉంటాము. కానీ ముగ్గురికి మాత్రమే మనము జన్మదినాన్ని కూడా కొనియాడుతూ ఉంటాము. ఆ ముగ్గురిలో మొట్టమొదటి వ్యక్తి దేవుడే అయినప్పటికీ కూడా మనిషిగా ఉన్నారు కాబట్టి ప్రభువైన యేసు జనన దినము. రెండవది ఆయన ఈ లోకానికి రావడానికి ఒక సాధనముగా వినియోగపడిన మరియ తల్లి. వీరిద్దరితో పాటుగా ప్రభువును ఈ లోకానికి పరిచయము చేసినటువంటి బప్తిస్త యోహాను గారి జననాన్ని కూడా మనము కొనియాడుతూ ఉంటాము. ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే మనము జన్మదినాన్ని కొనియాడుతూ ఉంటాము. మిగిలినటువంటి పునీతులందరినీ కూడా వారు మరణించినటువంటి రోజునే మనము పండుగగా కొనియాడుతూ ఉంటాము. మరి యోహాను గారి జన్మాన్ని మనము పండుగగా చేసుకోవడానికి లేక స్మరించడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏమిటి? వాటిలో మొట్టమొదటిదే బప్తిస్త యోహాను గారు పూర్వ నిబంధనకు క్రొత్త నిబంధనకు సరిహద్దుగా మిగులుతూ ఉన్నారు. దేవుడు మనుష్యులతో ప్రవక్తల ద్వారా, రాజుల ద్వారా, న్యాయాధిపతుల ద్వారా మాట్లాడారు. పూర్వ నిబంధన కాలములో దేవుడు తన ప్రణాళికలో భాగముగా సరికొత్త ప్రణాళిక ఏర్పాటు చేసుకుని తానే మనిషిగా వచ్చినటువంటి కాలము రెండవదే. మనిషిగా తాను మనిషితో నిబంధనము చేసుకుంటూ ఉన్నారు. ఈ మార్పు జరిగేటువంటి కాలంలో ఈ రెండు నిబంధనలకు మధ్యవర్తిగా ఆయన మిగులుతూ ఉన్నారు. సరిహద్దు ఆయన కాలము నుంచి రెండవ నిబంధనము ప్రారంభమవుతుంది. రెండవది పూర్వ నిబంధనను నూతన నిబంధనను కలిపేటువంటి కేంద్ర బిందువు ఈ యోహాను గారు. దేవుడు చేసిన వాగ్దానాలు పూర్వ నిబంధనలో అనేక మందికి అనేక రకాలుగా చేశారు. ఆ వాగ్దానాలు ఎప్పుడైతే ఎలా నెరవేరుతున్నాయి అనేటువంటిది మొట్టమొదటిగా లోకానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి యోహాను గారు. కాబట్టి పూర్వ నిబంధనకు ఇటు నూతన నిబంధనకు ఈయన మధ్యవర్తిగా మిగిలిపోతూ ఉన్నారు. మూడవ ముఖ్యమైనటువంటి కారణము నూతన నిబంధనకు ఈయన ద్వారము. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేసుకున్నటువంటి నూతన ఉడంబడిక మనిషిని దేవునిగా మార్చేటువంటి ఈ ప్రక్రియలో అసలు ప్రవేశ ద్వారము ఎవరు అంటే యోహాను గారు. ఎందుకు అంటే ఆయనే హృదయ పరివర్తనకు పిలుపు ఇచ్చి మానవ జీవిత హృదయాలను తయారు చేశారు. కాబట్టి తద్వారా అందరూ ప్రభువైన యేసు యొద్దకు చేరడానికి అవకాశము కలుగుతుంది. ఈ విధంగా ఆయన ప్రవేశ ద్వారంగా మిగిలిపోతూ ఉన్నారు నూతన నిబంధనకు. ఈ కారణాల చేతనే మనము యోహాను గారి జనన మహోత్సవాన్ని కూడా కొనియాడుతూ ఉన్నాము. ఆ తర్వాత ఆయన జన్మించినప్పుడు జరిగినటువంటి సంఘటనను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈయన ఏ విధముగా నూతన నిబంధనకు పాత నిబంధనకు మధ్యలో ఎలాంటి ప్రముఖమైనటువంటి పాత్ర పోషిస్తున్నారంటే ఆయన జననమే ఎలాంటి భావాన్ని జ్ఞాపికను మనకు అందచేస్తూ ఉంటుంది అనేది అర్థమవుతుంది. ఆయన జనన వార్త తెలిసినప్పుడు తన తండ్రి నోరు మూతబడుతూ ఉంటుంది. ఆయన మాటను కోల్పోతూ ఉంటాడు. ఆయన తల్లి కడుపున పడినప్పుడే మోగవాడిగా మారుతూ ఉన్నాడు జకరియా. అంటే పూర్వ నిబంధన కాలములో మనిషి ఏ స్థాయికి లేక ఏ స్థితికి వచ్చారు అనేది అక్కడ చూపబడుతూ ఉంటుంది. మనిషి మాటలాడలేనటువంటి స్థితికి వస్తూ ఉన్నాడు. ఏమీ తోచనటువంటి అయోమయపు స్థితిలోనికి వస్తూ ఉన్నాడు. ఏం మాట్లాడాలో తోచనటువంటి స్థితిలోనికి వస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు దాదాపు పూర్తిగా తెగిపోయినట్లే మనకు కనిపిస్తూ ఉంటుంది.
అక్కడ జకరియా నమ్మకపోవడమా నమ్మడమా అనేటి ముఖ్యం కాదు. దేవుని మాట నమ్మేవాడు కాబట్టి అంత భక్తిగా దేవాలయంలో ఆయన ఊడిగము చేస్తూ ఉన్నాడు. కానీ మానవ జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేవుని మాట చెవికెక్కించుకోలేని మనిషి ఈ జీవితపు అయోమయములో పడిపోయి ప్రతిదానికి మోగవాడుగా మారాడు అన్నటువంటి దానికి గుర్తుగా ఉంటుంది. మరి యోహాను జన్మించినప్పుడు మళ్ళీ ఆయన నోరు తెరవబడుతూ ఉంటుంది. ఆయనకు పేరు పెట్టబడినప్పుడు, ఈ భూమిపై అడుగు పెట్టినప్పుడు తన తండ్రి తిరిగి మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ జననము ఏం చేస్తూ ఉంటుంది? నూతన నిబంధనలో ప్రవేశించేటువంటి మనిషి అన్ని విధాలైనటువంటి బంధనాలు తెంచుకోవడానికి ఈయన నాంది పలుకుతూ ఉన్నాడు. అందుకే హృదయ పరివర్తన చెందండి పాపాల కోసము అని ఆయన పిలుపునిస్తూ ఉన్నారు. మళ్ళీ మనిషి తిరిగి మాట్లాడడం మొదలు పెడుతూ ఉన్నారు. అందుకు ఆయనే నాంది పలుకుతూ ఉన్నారు. అన్యాయానికి నోరు మూసుకొని కూర్చోకుండా రాజైనా సరే ఎదిరించి మాట్లాడగలిగినటువంటి సత్తా ఆయనకు ఉంది. అదే బాటలో ఏదైనా సరే సత్యాన్ని మాట్లాడాలి. మోగబోయినటువంటి నోళ్ళన్నీ కూడా తెరుచుకుంటూ ఉంటాయి. మళ్ళీ దేవుని కీర్తించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఈ విధముగా ఆయన జననము నూతన పూర్వ నిబంధనలకు ఒక సంకేతముగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వ నిబంధన నుంచి నూతన నిబంధనలోకి మనిషి అడుగు పెడుతున్నాడు అన్నటువంటి దానికి గుర్తుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. చీకటి లేక పాపము నుంచి పుణ్యములోనికి వెలుగులోనికి మనిషి అడుగు పెట్టడానికి ఇదిగో ఈయన జననము ఒక మార్గాన్ని చూపిస్తుంది అన్నటువంటిది ఆయన జననము మనకు సూచిస్తూ ఉంటుంది. ఈయన పూర్వపు నూతనపు నిబంధనకు అనుసంధానకర్తగా ఉంటూ ఉన్నారు. మానవ జీవితము పూర్వ నిబంధనలో దేవునికి వ్యతిరేకముగా చేస్తూ దేవునికి దూరముగా పోతూ తన జీవితాన్ని ఎడారిమయం చేసుకుంటూ ఉన్నాడు. అందుకు గుర్తుగానే యోహాను గారు ఎడారికి వెళ్ళిపోతూ ఉన్నారు. పుట్టతేనెను తింటూ అక్కడే తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకు అంటే మానవ జీవితము ఎడారిలా మారింది, జీవోత్సవములా మారింది. ఎడారిలో ఏ విధముగా అయితే జీవము ఉండదో అలాగే మానవ జీవితములో జీవము కూడా పోతూ ఉంటుంది. ఆయన అనుసంధానం చేస్తూ ఉన్నారు. జీవము లేనటువంటి మనిషికి మళ్ళీ జీవం ఇవ్వాలి. ఆ జీవం ఇచ్చేది ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు. నీతో మాట్లాడేది ఎవరు అని నీకు తెలిసినట్లయితే నీవే ఆయనను జలము అడిగి ఉండేదానివి, ఆయన నీకు జీవజలాన్ని ఇచ్చేవాళ్ళు అని ప్రభువు సమరియా స్త్రీతో సంభాషించినప్పుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ జీవజలము ఇచ్చేటువంటి ప్రభువు వద్దకు ఈ జీవోత్సవాల్లో ఉన్నటువంటి మనుషులను ఆయన తీసుకుని రావాలి. కాబట్టి జీవోత్సవాలంటే ఎడారి లాంటి బ్రతుకుల్లో ఉన్నటువంటి మనుషులను మళ్ళీ సజీవులైనటువంటి మనుషులుగా మార్చడానికి ఈ రెండు జీవితాల మధ్య అనుసంధానకర్తగా యోర్దాను నదిని ఎంచుకొని అక్కడ ఆయన బాప్తిస్మం ఇవ్వడానికి వస్తూ ఉన్నారు. కాబట్టి ఒకవైపు జీవము కలిగిన మనిషి, మరోవైపు జీవము లేనటువంటి మనిషి, మధ్యలో ఆయన జలముతో స్నానమిస్తూ మనిషిని జీవము కలిగినటువంటి వ్యక్తులుగా మారుస్తూ ఉన్నాడు. అందుకే ఆయన నూతన క్రొత్త నిబంధనలకు అనుసంధానకర్తగా మారుతూ ఉన్నాడు. నూతన క్రొత్త నిబంధనలకు ఆయన కేంద్ర బిందువుగా మారుతూ ఉన్నాడు. యోర్దాను నది వద్దకు వచ్చినటువంటి ఆ వ్యక్తులకు ఆయన స్నానం ఇచ్చేటప్పుడు నీటిలో ముంచి స్నానమిస్తూ ఉన్నాడు. అంటే నీటిలో మునిగినటువంటి వ్యక్తి అంతటితో తన పాత జీవితాన్ని చంపివేస్తూ ఉన్నాడు. నీటిలో నుంచి బయటికి వచ్చినటువంటి మనిషి సరికొత్త జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. సమాధిలో నుంచి నూతన జీవముతో లేవబడినటువంటి మనిషి మాదిరిగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ తమ తమ పాపములు ఒప్పుకొనుచుండా యోహాను వారికి యోర్దాను నదిలో జ్ఞానస్నానం ఇచ్చాడు అని చెప్పి సువార్తీకుడు చెబుతూ ఉన్నారు. కాబట్టి పాప పశ్చాత్తాపడినటువంటి మనిషి నీటిలో మునిగినప్పుడు పాత జీవితానికి స్వస్తి చెబుతూ ఉన్నాడు. ఆ పాత జీవితానికి మరణిస్తూ ఉన్నాడు. అక్కడ నుంచి క్రొత్త హృదయముతో మనిషి మళ్ళీ
జీవము పోసుకొని ఆ నీటి నుంచి బయటికి వస్తూ ఉన్నాడు, నూతన వ్యక్తిగా రూపొందుతూ ఉన్నాడు. రెండవది, ఆయన ఆత్మబల సంపన్నుడు. ఈ విధముగా ఈ నూతన పాత నిబంధనలకు అనుసంధానకర్తగా ఉండగలిగాడు అంటే ఆయన ప్రారంభము నుంచి కూడా ఆత్మబల సంపన్నుడు. తల్లి గర్భములో ఉన్నప్పుడే ఆత్మచేత నింపబడినవాడు. మరియ తల్లి ఎప్పుడైతే మంగళవచనము లేక శుభవచనము చెబుతూ ఉన్నారో అప్పుడు ఎలిజబెతమ్మ గర్భములో ఉన్న శిశువు ఆనందముతో గంతులు వేశాడు అని సువార్త మనకు బోధిస్తుంది. కాబట్టి ఆత్మావశుడిగా తల్లి గర్భములో అయినటువంటి ఆయన ఆత్మబలముతో పనులను కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఆత్మ బల సంపన్నుడైనటువంటి యోహాను గారు చేసినటువంటి పనులేమిటి అంటే మొట్టమొదటిది దేవుని వద్దకు ఆహ్వానించడము. ప్రజలందరినీ కూడా యోర్దాను వద్ద తాను నిలబడి జలము జీవానికి గుర్తుగా ఉంటుంది, జీవాధిపతి అయినటువంటి దేవుని వద్దకు వాళ్ళను ఆహ్వానించడము అంటే తమ తమ పాపాలను ఒప్పుకోమని ఆయన పిలుస్తూ ఉన్నాడు. పాప పరిహారము పొందమని, పశ్చాత్తాపము పొందమని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాడు. పశ్చాత్తాపము పొంది దేవుని క్షమాపణ అడిగినటువంటి వ్యక్తి దేవునికి దగ్గరగా చేరుతూ ఉంటాడు. కాబట్టి తాను జ్ఞానస్నానానికి ఆహ్వానించిన, హృదయ పరివర్తనకు ఆహ్వానించిన దాని భావము ఏమిటి అంటే దేవుని వద్దకు ప్రజలను ఆహ్వానిస్తూ ఉన్నాడు. అది ఆయనలో ఉన్నటువంటి ఆత్మ చేసినటువంటి పని, ఆత్మ బలముతో ఆయన చేసిన మొదటి పని. రెండవది, ప్రజలను తయారు చేయడము. ఆయన ప్రజలను చాలా స్పష్టంగా మీరు చేసేటువంటి పనులు మార్చుకోవాలి, ఎవరు ఏమి చెయ్యాలి అని ఒక్కొక్కరికి చాలా స్పష్టంగా చెబుతూ ఉన్నారు. ప్రతి వాళ్ళు వచ్చి అడిగారు మేమేమి చేయాలి అని. అడిగిన వారికి అడిగినట్లుగా వారి వారి జీవిత విధానాలను బట్టి న్యాయవంతముగా జీవించాలి అన్నటువంటి సూత్రాన్ని యోహాను గారు బోధిస్తూ ఉన్నారు. ఆయన క్రీస్తు రాకడకు ప్రజలను సమాయుతము చేస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాలను క్రీస్తును ఆహ్వానించడానికి సంసిద్ధపడేటట్లు చేస్తూ ఉన్నారు. మూడవదే, ఆయన తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఏ విధముగా పరిచయం చేసుకుంటున్నాడు అంటే రాబోయేటువంటి వాడిని నేను మాత్రము కాదు, నేను ఆయన పాదరక్షల వారిని విప్పుటకైనను యోగ్యుడన కాను అని చెప్పి ఆయన అంటూ ఉన్నారు. కాబట్టి హృదయ పరివర్తన గురించి ప్రబోధించడానికి పిలువబడినటువంటి వ్యక్తిని, ఎడారిలో ఎలుగెత్తి పలిచేటువంటి స్వరాన్ని నేనే ఇతిహాసు ప్రవక్త చెప్పినట్లు అని ఆయన తనను ఒక స్వరముగా పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రభువు మార్గాన్ని సిద్ధము చేసేటువంటి వ్యక్తిగా ఈ లోకానికి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన మార్గములను సరిచేయుడు, త్రోవలను చక్కదిద్దుడు అని ఇతిహాసు ద్వారా దేవుడు పలికినటువంటి మాటలు ఇక్కడ ఈయన సరళీకృతం చేస్తూ ఉన్నారు, తన జీవితము ద్వారా నెరవేర్చుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయములతో తమ జీవితాలను మలచుకుంటూ ఉన్నారో ఆ మార్పు వచ్చినప్పుడు మాత్రమే ప్రభువు చెప్పిన బోధనలను ఆలకించడానికి అవకాశం ఉంటుంది. అందుకే అలా జ్ఞానస్నానము పొందినటువంటి అందరూ ప్రభుని బోధనలు వినగలిగారు. ఆ పశ్చాత్తాపము పొందినటువంటి వ్యక్తుల పరిసయ్యులే కానివ్వండి, వీళ్ళు ఈ ధర్మశాస్త్ర బోధకులే కానీ వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ విధముగా ప్రభువుని తిరస్కరించగలిగారు అంటే వాళ్ళు సిద్ధపడలేదు. యోహాను తయారు చేసినటువంటి విధానములో వాళ్ళు ఇమడలేకపోయారు, తాము సిద్ధపడలేదు. కాబట్టి ప్రభువుని అంతమొందించడమే తన జీవిత లక్ష్యంగా పెట్టుకున్నారు, కానీ ప్రభువు ద్వారా జీవాన్ని పొందాలి అన్నటువంటి ఆలోచన వారికి లేకుండా పోయింది. నాలుగవది, ఆత్మబల సంపన్నుడైనటువంటి యోహాను క్రీస్తు ప్రభువుని లోకానికి పరిచయం చేశారు. ఇదిగో దేవుని గొర్రెపిల్ల. ఆయన దేవుడు అని పరిచయం చేయలేదు, కానీ దేవుని గొర్రెపిల్లగా పరిచయం చేస్తూ ఉన్నారు. వధకు తేబడినటువంటి గొర్రెపిల్లగా పరిచయం చేస్తూ ఉన్నారు.
ప్రభువు ఏ విధముగా తనను తాను బలిగా సమర్పించుకుంటారో, ఒక గొర్రె పిల్లల వినయ విధేయతతో ఈ లోకములో మనిషిగా జీవిస్తారు అనేది ముందస్తుగానే ఆయన ప్రభువుని ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. మానవ పాప పరిహారము కోసము తనను తాను బలిగా సమర్పించుకుంటారు అన్నటువంటి దానికి సంకేతంగానే ఇదిగో దేవుని గొర్రెపిల్ల అంటూ ప్రభువుని ఒక గొర్రెపిల్లగా ఆయన ముందుగానే ఈ లోకానికి పరిచయం చేస్తూ ఉన్నారు. చివరిగా ఆయన ఆత్మ బల సంపన్నుడిగా చేసినటువంటిది ఏమిటి అంటే చెడును ఖండించడము, మంచిని బోధించడము. హేరోదురాజు సహితము ఆయన బోధనలకు చెవి కోసుకునేవాడు. ఆయన చేసేటువంటి బోధనలను ఆలకిస్తూ ఉండేవాడు. ప్రజలందరూ కూడా పశ్చాత్తాపము పొంది హృదయ పరివర్తన చెందకపోయినా ఆయన బోధనలను వినడానికి మాత్రము సుముఖంగా ఉంటూ ఉండేవాళ్ళు. మరి అలా బోధించినటువంటి ఆ మనిషి పొరపాటు చేసినప్పుడు మాత్రము ఎట్టి పరిస్థితులలో మిన్నకుండా లేదు. ఆ తప్పును ఖండించాడు. ఆయన జైలు పాలు కావడానికి అసలు కారణము అదే. రాజు అని కూడా చూడకుండా ఆయన తన సహోదరుని భార్యను ఉంచుకోవడం తప్పు అన్నటువంటి సత్యాన్ని బహిరంగంగానే ఖండించాడు. ఎలాంటి వెసులుబాటు లేకుండా, ఎలాంటి వెనకడుగు లేకుండా ఆయన తప్పును తప్పుగా ఖండించడము, మంచిని మంచిగా బోధించడము అది ఆయనలో ఉన్నటువంటి ఆత్మ బలానికి సంకేతంగా ఉంటూ ఉంటుంది. మరి ఈరోజు ఆయన పండుగను, జనన మహోత్సవాన్ని కొనియాడేటువంటి మనము గుర్తుంచుకోవలసినటువంటి ప్రముఖ సూత్రము ఒకే ఒకటి. అదేమిటి అంటే మనము కూడా ఆత్మ బల సంపన్నులమే. ఆయన పుట్టుక ముందే ఏ విధముగా ఆత్మను పొందుతూ ఉన్నారో, మనము పుట్టిన తర్వాత జ్ఞానస్నానము పొందినప్పుడు అదే ఆత్మచేత నింపబడుతూ ఉన్నాము. మళ్ళీ మనలో ఉన్నటువంటి బలహీనతలను గుర్తెరిగి ఇక్కడ భద్రమైన అభ్యంగనము ద్వారా పవిత్రాత్మ మనలో ఉన్నారు అన్నటువంటి సత్యాన్ని మళ్ళీ ధృవీకరిస్తూ ఉన్నారు. నీలో పవిత్రాత్మ ఉంది, ఆత్మశక్తి నీలో ఉంది అని చెప్పి మనలను మేల్కొలిపేటువంటి దివ్య సంస్కారము పవిత్రాత్మ ధృవీకరణ అభ్యంగనము. మరి ఇంతగా ఆత్మబల సంపన్నులమై నీలో ఆత్మ ఉంది అని అక్కడ యోహాను గారికి ఎవరూ చెప్పలేదు, కానీ ఇక్కడ మనకు చెబుతూ ఉన్నారు. చెప్పినప్పుడు మనము ఏం చేస్తున్నాము అనేటువంటిదే ప్రశ్నార్థకము. మనం చేయాల్సినటువంటి పనులు 3 ఉన్నాయి. ఒకటి, ఆత్మానుభూతిని పొందాలి. ప్రభు మీరెక్కడ నివసిస్తున్నారు అని అడిగినటువంటి ప్రథమ శిష్యులు ఆయనతో పాటు ఓ పూట ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు పొందినటువంటి దైవానుభూతి. మనము ప్రభువుతో ఎప్పుడెప్పుడైతే దివ్య సత్ప్రసాదాన్ని స్వీకరిస్తున్నామో, ఆయనతో కలిసిపోతూ ఉన్నామో, ఆయన మనలో కలిసిపోతూ ఉన్నారు. మరి ఆ ప్రభువు అనుభూతి మనలో ఉందా లేదా? మనము సెంటు కొట్టుకున్నప్పుడు ఆ చక్కటి అనుభూతి అబ్బా అని చెప్పి ఆఘ్రాణిస్తూ ఉంటాము. అనుభూతి కలుగుతుందా మనకు? క్రొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఆ సెన్సేషన్ వేరుగా ఉంటుంది. క్రొత్త బట్టలు వేసుకున్నాను అనేటువంటిది ఆ స్పర్శ, దానికి తేడా ఏమీ లేకపోయినప్పటికీ మన మనస్సులో మాత్రం అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఏదైనా సరే అలా ప్రతి వస్తువు ఎడల మనకు ఒక అనుభూతి కలుగుతుంది. మరి అదే సాక్షాత్తు భగవంతుడు మన హృదయంలో తిష్ట వేసుకున్నప్పుడు, మన శరీర రక్తాలలో కలిసిపోయినప్పుడు ఆ అనుభూతి ఎలా ఉంటుంది? ఆ అనుభూతి మనం చెందగలగాలి. ఆ దైవానుభూతి ఉంటే తప్ప మనము మనుష్యులుగా జీవించడానికి అవకాశం లేదు. ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని అంతస్తులు చెప్పినా, గురువుల దగ్గర నుంచి సాధారణ క్రైస్తవుల వరకు ఎవరైనా కానివ్వండి, ఆ దైవానుభూతి కనుక లోపించినట్లయితే వాళ్ళు జీవచ్ఛవాలు అనేటువంటిది మాత్రము వాస్తవము. ఆ అనుభూతి ఉంటేనే అనుభూతితో మనం ఏదైనా చేయగలము. ఏదైనా చేయడానికి ప్రేరణాశక్తి మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి మొట్టమొదటిది మనము ఆ ఆత్మానుభూతిని, దైవానుభూతిని మనలో పొందగలగాలి. రెండవది ఆత్మ ప్రేరణ. ఆత్మ ప్రేరణ చేతనే తన జీవితము ద్వారా బోధించడానికి యోహాను గారు ఎడారికి వెళ్ళి మళ్ళీ యోర్దాను నదికి వచ్చారు. మరి మన జీవితం ద్వారా ఏం బోధిస్తున్నాము? ప్రతి ఒక్కరము ఆలోచించుకోవాల్సింది. గురువుగా నా జీవితము ఏమైనా ఎవరికైనా బోధించిందా? ఏమైనా
నా జీవితము ఇతరులకు ఏమైనా మార్గము చూపించిందా? నా జీవితము ఇతరులకు ఏమైనా ప్రేరణ కలిగించిందా? ప్రతి ఒక్కరము మనము ఉన్నటువంటి అంతస్తులో మన జీవితము, మన జీవిత విధానము, మన ఆలోచన సరళి ఇతరులకు ఏదైనా మార్గాన్ని చూపించిందా లేదా? మాతృక చూపించిందా లేదా? అలా చూపిస్తే దేవునికి ధన్యవాదాలు చెల్లించాలి. చూపించలేకపోతే ఇప్పటి నుంచైనా ప్రారంభించాలి. లేకపోతే మళ్ళీ జీవోత్సవాల్లో మిగిలేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అలాంటి జీవితం మనకు అవసరం లేదు. ఆత్మ ప్రేరణ అన్ని రకాలుగా మనకు వస్తూ ఉంటుంది. సాక్షాత్తు ప్రభువే ఆత్మ ప్రేరణ స్వీకరిస్తూ ఉన్నారు. కననీయ స్త్రీ తన వెంటబడినప్పుడు తన కుమార్తెకు స్వస్థత చేకూర్చాలి అన్నప్పుడు ఇష్టం లేకపోయినా సరే ఆ అమ్మాయి ద్వారా ప్రభువు ప్రేరణ పొందారు, దేవుని శక్తిని పొందుతూ ఉన్నారు. ఏ విధముగా తన అందరి కోసం వచ్చారనేటువంటి ప్రేరణ పొందుతున్నారు, సాయం చేశారు. కానాపల్లి పెళ్ళిలు తనకు ఇష్టం లేకపోయినా వాళ్లకు ఎందుకు సహాయం చేశారు? చివరకు అదే దైవ నిర్ణయమని తన స్వంత తల్లి ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి ఇలా ఆయన జీవితంలో అనేకమైనటువంటివి ఆత్మ ప్రేరణ తన ద్వారా కానివ్వండి, ఇతరుల ద్వారా కానివ్వండి పొంది తదనుగుణంగా తనను మలుచుకున్నారు. దేవుడే మలుచుకుంటే నీవు నేను ఎంత సాధారణమైనటువంటి మనుషులము. మనమెందుకు మార్చుకోలేము? మనమెందుకు మన జీవితాలను మలుచుకోలేము? మనమెందుకు ఆత్మ ప్రేరణ మనలో నుంచి వచ్చినా, మన ప్రక్క వాళ్ళలో నుంచి వచ్చినా, మన ఆత్మీయుల నుంచి వచ్చినా, చివరకు మన శత్రువుల నుంచి వచ్చినప్పటికీ కూడా ఆత్మ ప్రేరణకు తల యొగ్గాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మూడవది ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాల్సింది ఆత్మబల సంపన్నులము మనము కూడా. బప్తిస్త యోహాను గారు ఎలా ఆత్మబల సంపన్నుడు, మనకు ఆ ఆత్మబలము ఉంది. ఆ ఆత్మబలముతో నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. నేను మీకు తోడుగా ఉంటే అసాధ్యమైనటువంటి ఏదీ లేదు అని చెప్పి దేవుడే వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఏదైనా సాధ్యం కావాలి అంటే మనలో ఆత్మబలము ఉండాలి. ఆ ఆత్మబలము మనకు ఉంది. చేయాల్సిందల్లా కూడా దాన్ని మనం ఉపయోగించుకొనకపోతే నిరుపయోగంగా మారిపోతూ ఉంటుంది. ఉపయోగించుకుంటే ఆత్మబల సంపన్నులముగా బప్తిస్త యోహాను గారు, ఆ తర్వాత వచ్చినటువంటి పునీతులు ఏ విధముగా వాళ్ళు గొప్ప గొప్ప పనులు చేస్తూ తమ జీవితాలను సార్థకం చేసుకున్నారో మనము కూడా అంతకంటే ఎక్కువగా చేయగలిగినటువంటి శక్తి మనలో ఉంది. ఎందుకు అంటే సాక్షాత్తు ప్రభువైన క్రీస్తు మనలో ఉన్నారు. నన్ను విశ్వసించేటువంటి మీరు నాలాగే క్రియలు చేస్తారు, అంతకంటే ఎక్కువ అద్భుత క్రియలు చేస్తారు అని చెప్పి ప్రభువే స్వయంగా చెబుతూ ఉన్నారు. కాబట్టి ఆ ఆత్మ బలాన్ని మనము గుర్తిస్తూ ఆత్మబలముతో ఎప్పుడూ కూడా చేయాల్సినటువంటిది ఒకే ఒక పని, మంచిని చేయడము, ప్రోత్సహించడము, చెడును చేయకుండా ఉండడము, ఖండించడము. ఈ రెండు పనులు చేస్తే చాలు మన జీవితాలు సార్థకమవుతూ ఉంటాయి. కాబట్టి పునీత బప్తిస్త యోహాను గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని మనము కూడా ఆత్మబల సంపన్నులముగా జీవించే భాగ్యాన్ని, శక్తిని, దృఢత్వాన్ని మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.